Deputy Chief Minister Sri Batti Vikramarka Mallu గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభని ఉద్దేశించి. Minister for Finance and Planning Energy, please welcome Sri Batti Vikramarka Mallu garu with big round of applause. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆ తోటి సహచర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో తోటి మంత్రివర్గ సహచరులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరో మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, మరో మంత్రివర్గ సహచరులు శ్రీమతి కొండా సురేఖ గారికి, మాజీ మంత్రివర్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేణుగోపాల్ గారికి, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, సోదర తోటి శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, మరో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తానికి, ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనలో 5192 మంది ఉద్యోగ నియామక పత్రాలు పొందేటువంటి లబ్ధిదారులకి, వారి కుటుంబ సభ్యులకి, ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం ఇదే లాల్ బహదూర్ స్టేడియంలో 7వ తారీఖు నాడు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఏ ఉద్యోగాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, గత 10 ఏళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మీ అందరికీ మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే కేవలం 3 నెలలు కూడా కాలేదు, రాష్ట్రంలో దాదాపు 25,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఆనందమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతి వారం ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది. గతంలో సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఈనాడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ నియామక పత్రాలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటే చూసి ఓరవలేక ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పనే పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తూ ముందుకు పోతా ఉన్నాను. వారందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, లేకపోతే మంత్రివర్గ సహచరులు కానీ మీరు ఎన్ని దోషణలు చేసినా మేము మాత్రం నిబద్ధతతో, సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. మా అమలు చేసే కార్యక్రమానికి మీ విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అడ్డంకి కానే కాదని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు,
వేల కోట్ల రూపాయలతో మీరు సోషల్ మీడియాని వేల మందితో నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచార కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయవచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు చూచా తప్పకుండా అమలు చేస్తా ఉంది. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అన్నారు, ప్రక్షాళన చేసి చూపించారు. ప్రక్షాళన చేసి చూపించడమే కాదు, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, ఇస్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చి రిక్రూట్మెంట్ చేయనటువంటి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అనేక యూనివర్సిటీలో వయసు అయిపోయినప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ వస్తుందేమో, ఉద్యోగం వస్తుందేమో అని ఎదురు చూసిన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు అడియాశలే అయినాయి.